యుఐ ద మూవీ రివ్యూ. ఒక రక్త కన్నీరు, ఒక ఉప్పిట్టు ఇలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు తీసేద్దాము ఏ డైరెక్టర్ కైనా ఉందా లేదా మళ్ళీ నేనే ట్రై చేయాలా అనే కాన్ఫిడెన్స్ తో ఆఫ్టర్ 9 years మళ్ళీ ఉపేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ యుఐ. మూవీ ఎలా ఉంది అంటే హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకుంటున్నాం. ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ తీయడంలో మన ఉప్పి గారి తర్వాత ఎవరైనా. అసలు మూవీ స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ రిలీజ్ కి ముందు ఉపేంద్ర గారు చెప్పినట్టు మన కల్కి సినిమా మైథలాజికల్ కల్కి అయితే యువై సినిమా వచ్చేసి సైకలాజికల్ కల్కి. జాతి, ధర్మం, కులం, మతం, ఉన్నోడు లేనోడు అని వర్గాలుగా విడిపోయి కోపం, స్వార్థం, పగ, కుట్ర, కుళ్ళు లాంటి గుణాలు మనిషిని పూర్తిగా కమ్మేసి మానవత్వం పూర్తిగా నశించి మానవ మృగాలుగా మారిన మనిషి బ్రతుకు ఫ్యూచర్ లో ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది అని చెప్పే ప్రయత్నమే ఈ యుఐ ద మూవీ. ఈ సినిమాలో మనల్ని కూర్చోపెట్టి క్లాసులు పీకి మెసేజ్లు ఇవ్వడం లాంటివి ఉండవు. ఉపేంద్ర గారి మార్కులో చాలా బోల్డ్ అండ్ రాగా ఉంటుంది స్టోరీ టెల్లింగ్. ఈ మధ్య మనం ఏ సినిమా చూసినా కూడా కొత్తదనం లేదని ఫీల్ అవుతుంటాం కదా, అలాంటి మనందరికీ సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని కన్సిస్టెంట్ గా చూపిస్తూ వచ్చారు ఉపేంద్ర గారు. అండ్ ఈ మూవీతో ఆయన లెవెల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను అందరినీ ఈ మూవీ చూడమని. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీస్ ని కూడా పిలుచుకొని వెళ్ళి మరీ చూడండి. ఇబ్బందికరమైన సీన్స్ ఉంటాయి ఈ మూవీలో, కానీ పుష్ప లాంటి సినిమాని ఫ్యామిలీతో చూడగలిగినప్పుడు ఈ మూవీని ఈజీగా చూసేయచ్చు. మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా చూసేయండి. ఈ సినిమా ఆడియన్స్ కి ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ సినిమాతో ఆడియన్స్ కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆడియన్స్ ఈ మూవీ చూశాక వాళ్లకు నచ్చినట్టు అర్థం చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. డీప్ గా ఆలోచించేలాగా చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్ కూడా చేస్తుంది. ఉపేంద్ర గారి వన్ మ్యాన్ షో ఈ మూవీ మొత్తం. వేరే క్యారెక్టర్స్ అందరికీ అంత స్కోప్ ఉండదు, కానీ వాళ్ళకున్న స్కోప్ లో దే ఆల్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ స్పెషల్ మెన్షన్ టు మ్యూజిక్. ఇలాంటి మూవీస్ కి మ్యూజిక్ ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం, బట్ అజనీష్ లోక్నాథ్ గారు చాలా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీకి. సో ఓవరాల్ ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. కొత్త రకం సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని. ఇలాంటి మూవీస్ ని మనం ఎంకరేజ్ చేస్తేనే కొత్తగా ఆలోచించి మూవీస్ తీయడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ వీడియోస్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. Encourage new talent, bro. Please.